ఇప్పుడు మీకంటే సీనియర్ నాగేశ్వరరావు మీకు అసిస్టెంట్ చేశారు ఇందులో. సో అలా మీ అసిస్టెంట్స్ ఎవరైనా మీరు చెప్పిన సీన్ యాస్టిజ్గా కాకుండా వాళ్ళ ఇష్టానికి ఏమైనా చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవు. అది రీజన్ ఏంటంటే నేను అసలు చెప్పడమే అంత షార్ట్లో చెప్తాను. ఓకే, టోటల్గా ఆ షార్ట్లో చెప్పినప్పుడు ఇంక ఇంప్రూవైజ్ చేయడానికి ఏమి ఉండదు అక్కడ. ఇంకోటి చాలా చాలా మట్టుకు వాళ్ళు నమ్మలేదు కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరు కూడా ఈ సినిమా ఆడుతుందని. నాకు ఇంకా గుర్తుంది, కృష్ణవంశీ జస్ట్ సినిమా అయిపోయింది, రిలీజ్ అవుతున్న కొన్ని రోజుల ముందు అడిగా కృష్ణవంశీని ఏమనుకున్నా వంశీ, జస్ట్ యావరేజ్ అవుతుందండి అన్నాడు. ఎందుకు జస్ట్ యావరేజ్ అంటే ఏదో తనకు అనిపించింది చెప్పాడు కొన్ని. ఓకే, అప్పుడు అంటే అదేం ఇది కాదు, ఏ సినిమా అయినా తీస్తున్నప్పుడు చాలా కష్టం అండి వాళ్ళకి తెలియడం ఎలా వస్తుంది అనేది. మీరు ఎడిట్ చేసి ఫ్లోలో చూసి వేరే వాళ్ళు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. దట్ ఇంక్లూడ్స్ మీ. అందుకని నేను కూడా ఫ్లాప్ సినిమాలు తీసాను. మరి ఎవరైనా అంటే మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన షార్ట్ డివిజన్స్ అవన్నీ చూసిన తర్వాత లేదు ఈ సినిమా ఖచ్చితంగా ఆడిద్ది అన్న కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన వాళ్ళు ఎవరు అసలు ఎంటైర్ యూనిట్లో ఎవరు? నోబడి. సురేంద్ర గారి ఫ్రెండ్ ఒక అతను జోగి అని ఉన్నాడు ఒకడు, అతను ఒక క్యాషియర్ ప్రసాద్ అని. వీళ్ళిద్దరూ డబల్ పాజిటివ్ చూశారు ఫస్ట్ మొత్తం సినిమా. జోగి అయితే సురేంద్రగా సినిమా రిలీజ్ చేయదని చెప్పాడు. పరుగు పోతుంది ఇది, స్లోగా బోరింగ్గా ఉంది సినిమా అన్నాడు. ప్రసాద్ ఏమో అసలు జస్ట్ యావరేజ్, బాట్నీ పాట సాంగ్ చండాలంగా ఉంది అన్నాడు. ఓకే, అది చాలా అన్ని సినిమాలు జరుగుతుంది, ఇంపాసిబుల్ తెలియటం. ఫస్ట్ చూసిన వాళ్ళు కూడా ఎవరికి, ఇప్పుడు దర్శనరాజు గారు అని చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్, ఆయన చూసి అసలు నేను పెట్టిన దాంట్లో 50% బాగుంది అంటే ఆయన కొన్నారు సీడెడ్. అక్కడ 50% బాగుతుంది, లేడీస్కి ఏమి లేదు, రిపీట్ ఆడియన్స్ ఉండరు, పిల్లలు చూడరు, ఇలాంటివి చెప్పారు అవుతారు. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఇది ఫస్ట్ కాపీ చూసిన తర్వాతే దర్శనరాజు గారు అంటే మీరు ఇంతకుముందు డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత వాళ్ళిద్దరు అన్నారు. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా ఎవరు అసలు కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు బయట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోపాల్ రెడ్డి గారు, కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డి, ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికి ఒక షో వేసారు అన్నమాట. వాళ్ళకి విపరీతంగా నచ్చిందని చెప్పారు. అంటే మనం జనరల్గా ఇండస్ట్రీ వాళ్ళు ప్రామినెంట్ పీపుల్ ఎక్కువ వింటారు సినిమా రిలీజ్కి ముందు, ఎక్కువ అది జనరల్ హ్యాబిట్. ఇప్పుడు నాకు సురేష్ కృష్ణ డైరెక్టర్ ఫోన్ చేసి మంచి ఆపర్చునిటీ మొత్తం చెడగొట్టేసుకున్నాం అని చెప్పారు. సినిమాలో సెంటిమెంట్ లేదు, ఇది లేదు, అది లేదు. సో ఇండస్ట్రీలో ఉన్న మేజర్ డైరెక్టర్స్ ఎవ్వరికి కూడా సినిమా నచ్చల. అంటే అప్పుడు వస్తున్న సినిమా అంటే ఎలా ఉండాలి అనే వాళ్ళ ఆలోచన బ్రేక్ అయినప్పుడు జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. కొత్త దాన్ని ఎప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఫస్ట్. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ మోసలో సెట్ అయిపోతారు. అండ్ దే వోంట్ బి ఏబుల్ టు సీ ఇట్ ఫ్రెష్లీ. ఆడియన్స్గా ఫిక్సేషన్ ఉండదు ఇప్పుడు.